మధ్యది నా బిడ్డకి 7 కూడా తిప్పు జిల్లి తిప్పు మళ్ళీ ఇంటికి కూర్చోతారు ధర అవకాశం ఇంటికి కూడా వస్తుంది అది గమనిడు మళ్ళీ నేను కూడా మాట్లాడతావు నువ్వు కోపం లేక గట్టిగా మధుకు నా బిడ్డ కాదు నా తల్లి కాదు ఏం తల్లి నువ్వెందుకు వెళ్తా ఏమీ లేదు డాక్టర్ గారు నా చిన్నబాబు జ్ఞాపకం వచ్చారు ఓ అదా సంగతి మనశ్శాంతి లేక కరపతిస్తున్నాను స్వామి లభిస్తుంది అది మా చేతిలో పని ఐహిక బంధాలన్నీ ఆశ్రమానికి అర్పించి ఆ తరువాత నీకు నిశ్చింత మనశ్శాంతి చేరువుతుంది ఐహిక బంధాలంటే ఆస్తి పాత్రలని గురువు వారి వాక్యం అందుకనే సారీ స్వామి ఎంతో ఎవరినో అయినారు నేను ఒక జమీందారు కుమారుని స్వామి జమీందారు కుమారుడా సరి సరి అర్థమైంది నీ మనోజ్ఞత ప్రాయశ్చిత్తం చేసుకు శిష్యునిగా స్వీకరిస్తా శిష్య ఈ దీనిని తీసుకువెళ్ళి పునీతుల్ని చెల్లి ఓం శాంతి 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 సమాధిలోకి అక్కడ ఆనంద స్వరూపమైన పరమాత్మను ప్రత్యక్షం చేసుకుని ముఖానికి సంలాపిస్తారు ఆ పవిత్ర స్థలంలోకి ఇతరులు అందరూ వెళ్ళితే అపాయం కదా ఎవరు నువ్వు కమలా అవునయ్యా నీ కూతురు కమ్మని కాదు నువ్వు నా కూతురు కాదు అర్థమైంది
ఎవరు కూర్చొని చెప్తాను. హైదరాబాద్ నుంచి మీరు వస్తుండగా దారిలో మీ కూతురు కమల కనబడకుండా పోయింది. మీకు జ్ఞాపకంగా? వ్యాధులండి. ఆ సంగతి మీ మనసును చాలా కలవరపెట్టింది. దాంతో మీ మధ్య కూడా చెల్లించింది. తరువాత ఒక రోజు మీ అమ్మాయిని నా డిస్పెన్సరీలో మీరు చూచారు. తప్పిపోయిన మీ కూతురు కమలే అనుకుని ఇంటికి తీసుకొచ్చారు. పేద పిల్ల, చాలా పెద్ద మనసు. ఈ అమ్మాయి మూర్తి అనే శ్రీమంతుల కుర్రాడికి మనసిచ్చి తన తల్లిదండ్రులకి ఇంటికి దూరం కావాల్సి వచ్చింది. మీ పరిస్థితి చూసి మనసు కరిగి రాత్రి గడులు కంటికి రెప్పల్లా మీకు సేవ చేసింది. నిజానికి నా మందు కంటే ఆవిడ చేసిన ఉపచారమే మీకు సపోర్ట్ చేకూర్చిందని చెప్పచ్చు. డాక్టర్ ఆమె పేరు అమృతం. అమృతం డాక్టర్ మీరు ఏమన్నా నేను ఇచ్చే అమృతం ఏం బిడ్డ ఈ మురుగు తీసుకుంటుంది? ఏం లేదయ్యా, భగవంతుడు దయ్యాల మీరు ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా నాకు సెలవు ఇప్పించండి, నేను వెళ్ళొస్తాను. ఏడబోతా బిడ్డ నీ ఇల్లు విడిచి? వారితో చెప్పకుండా వచ్చాను. వారు నా కోసం వెతుకుతూ ఉంటారు. వారెవరు కమలవ్వా? నా చిన్నబాబు గారు. గడిగా సంగతి బిడ్డ నీ ఎన్నికంటే ఎదుకులే డాక్టర్ గారు చెప్పిండు. బిడ్డ దేవతను వచ్చిన దిక్కులను ఆడుకున్నావు. ఇది నిజంగా పెట్టు. నువ్వు ఏడాపోతాయి ఏదైనా లేదు బిడ్డ. మీరు చిన్నబాబు ఆ కథా సంబంధించి నేను చూసుకుంటా. నువ్వు ఫికర్ పడద్దు. లక్షలలో ఏమీ లేదు బిడ్డ. అమాయకులు మోసం చేసి ఆస్తులను పెరగడం వాళ్ళ ఆస్తులు ముందు కామకలాపం సాగిస్తున్నావు. ఆ పాట కూడా ఈ పౌరుల గతమాలకి పవిత్ర తిలకానికి పరమ సాధ్యులకి తలం పుట్టించే ఈ నీటి గుర్తానంత మాత్రం చేయించాను. ఇప్పుడే ఈ బంగారం బయటపెట్టాను. అసలు నువ్వు ప్రాణాలతో బయట పెడితే కదా. ప్రాసిక్యూషన్ సాక్ష్యం తమరు విన్నారు. ముద్దాయి మూర్తి జీవితం మీద విసుగుతూ శాంతి కోసం హరిహరదాసు వాస్తవంలోనికి ప్రవేశించాడు. అక్కడ తనకు శాంతి లభిస్తుందని మనసారా నమ్ముకున్నాడు. కానీ అతనికి ఏం లభించింది? కళలో కూడా కలకరాన్ని దుర్నయం కళ్ళకు కనిపించింది. ఉన్న కుంకుమ శాంతి కూడా మన్నైపోయింది. ఉద్రేకంతో స్వామీజీ మీదికి లంఘించాడు, హత్య చేశాడు. ఈ హత్య తెలిసే కావాలని ఎదుగుతాడని చెప్పడానికి ఏమీ సందేహం లేదు. ఈ పరిస్థితులన్నీ పరిశీలించి నే నిర్ణయం తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. భయపడకండి అనుకో. అదిగో మా లాయర్ గారు వచ్చారు. మెంబర్స్ ఆఫ్ ది జ్యూరీ, మా మిత్రులు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు తమకు అవసరమైన విషయాల గురించి మాత్రమే వెలిగించారు. ఈ కేసులో పరిస్థితులను పూర్తిగా అవగాహన చేసుకోండి న్యాయ నిర్ణయం చేయడానికి సాధ్యం కాదు. ముద్దాయి శాంతికాంక్షతో ఆశ్రమంలో చేరాడని వారు అంగీకరిస్తున్నారు. ఆశ్రమాన్ని గురించి కానీ ఆశ్రమాధిపతి హరిహరదాసుని గురించి కానీ ఆ క్షణం వరకు ముద్దాయికి ఏమీ అనుమానం లేనట్టే వారి భావన కూడా. శిష్యుడి విధంగా తన ఏకాంత సేవకి అభ్యంతరం కలిగిస్తాడని ఆ సన్యాసికి కూడా సందేహం లేదు. కానీ ఆ దురదృష్ట రాత్రి హఠాత్తుగా ఆ సంఘటన ఏర్పడింది. ఆ రహస్య మందిరంలో శిష్యుడిని చూడగానే గురువు గారి గుండె లాగిపోయింది.
తన గుట్టు బట్టబయలైందన్న భయంతో మూర్తిని హత్య చేసి తన రహస్యం కప్పిపుచ్చుకోగలడన్న దురుద్దేశంతో కత్తి దూసి స్వామీజీ ముద్దాయి మీదికి కల్పించాడు. ఈ సందర్భంలో ముద్దాయి మూర్తి నిరాయుధుడుగానే ఆ రహస్య మందిరంలో ప్రవేశించాడన్న సాక్షుల మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పైగా సన్యాసి కడుపులో గుచ్చుకుని ఉన్న కత్తి ఆ సన్యాసిదేనని మీరు గుర్తుంచుకోవాలి. ఆత్మరక్షణ కోసం మూర్తి ప్రయత్నించిన సంఘర్షణలో ఆ స్వామీజీ కాలుదారి తన చేతిలో ఉన్న కత్తి మీద తానే వరిగి మరణించాడని నేను గట్టిగా నమ్ముతున్నాను. అందుకు నిదర్శనం ఆ కత్తి పిడి మీద ఉన్న అతని వేళ్ల గుర్తులే తాను. పైగా ఇతరులు పొడిస్తే గాయం అలా ఉండదని ఆ సన్యాసి తన్ను తానే పొడుచుకుని ఉంటాడని డాక్టర్లు చెప్పిన సాక్ష్యం ఈ వాదాన్ని గట్టిగా బలపరుస్తుంది. ఈ విషయాలన్నీ పరిశీలిస్తే మూర్తి దోషి కాడని నిస్సందేహంగా తేలుతుంది. ఇదే నా ప్రార్థన. మండపది జూరి ఈ కేసు విచారణ మీరు శ్రద్ధగా గమనిస్తూ వచ్చారు. విచారణ ప్రారంభంలో మీరు తెలిపినట్లు ముద్దాయి నేరానికి ముక్తి సహేతుకమైన సందేహం మీకు కలిగితే ఆ ప్రయోజనాన్ని ముద్దాయితో తెలియజేయండి. ధర్మ పరిశీలన చేసి మీ నిర్ణయం తెలిపండి. ముద్దాయి దోషి కాదని మా అందరి అభిప్రాయం. మూర్తి, మీరు న్యాయం చేయలేదని జూరీ నిర్ణయించారు. వాళ్ళు నిర్ణయించే నేను ఏకీభవించి నేను విడుదల చేస్తున్నాను. మా వాడికి ప్రాణదానం చేశారు వకీల్ గారు. మీ ఉపకారం ఆజన్మాంతం మర్చిపోలేను. ఇందులో నా ఉపకారం ఏముందండి, అది నా ధర్మం. ఇక నాకు కావాల్సింది మన మూర్తి పెళ్లి విషయం. అదైతే రాజకీయ మళ్ళీ ఏ ఆశీర్వాదం పడుకోగలడు. క్షమించండి వకీల్ గారు, నా పెళ్లి ప్రస్తావన ఎత్తకండి. నన్ను బలవంతం చేయకండి. ఇందులో బలవంతం ఏముందట, ఒకసారి పిల్లలు నచ్చలు కూడా తెలియనక్కర్లేదు. మీరు ఇక్కడ స్వామిగారు వచ్చేసారు. మీ మాట ఎలా కాదంటాడు. థ్యాంక్ యూ. మీరు ఎంతగా చెప్తున్నారు. అలాగే పిల్లలు చూస్తాను.